డాక్టర్ గారు శ్రీనివాస్ గారు ఇలా అడుగుతున్నారు. నా భార్య ఇప్పుడు 3వ నెల గర్భవతి. తనకి జ్వరం బాగా ఉంది. ప్లేట్లెట్స్ 1,25,000 మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంకా పడిపోతున్నాయి. డెంగ్యూ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. వైరల్ ఫీవర్ అని రిపోర్ట్లో వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చారు, వాడుతున్నాము. కానీ జ్వరం తగ్గడం లేదు. మీ సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు, ప్రెగ్నెన్సీలో ఫీవర్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి కామన్గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఇవి కామన్గా రీజన్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ అనేది 1.25 lakhs ఆల్రెడీ డెంగ్యూ కూడా నెగిటివ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఫీవర్ అనేది ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫీవర్కి డెంగ్యూయే కాకుండా వేరే రకాల కారణాలు చూసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇతర నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ థ్రాంబోసైటోపీనియా అంటాం. అంటే ఈ ప్లేట్లెట్ కణాలు ఏవైతే ఉంటాయో నార్మల్ ఉమెన్ కన్నా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉండాల్సిన మోతాదు కన్నా కొంచెం తక్కువలో రేంజ్లో అనేవి ఉంటాయి. ఇది ఎందుకు అంటే హీమోడైల్యూషన్, అంటే రక్తం అనేది కొంచెం పల్చబడిపోవడం వల్ల కౌంట్ అనేది మనకి తక్కువగా వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో మీకు ఆల్రెడీ డెంగ్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్, అంటే ఫీవర్ ప్రొఫైల్, దాంట్లో ఏంటంటే టైఫాయిడ్ టెస్ట్, మలేరియల్ పారాసైట్, ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఆ టెస్టులు చేసుకోవడము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎవాల్యుయేట్ చేసుకోవడము, ఏమైనా డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే ఆ 1.25 lakhs ప్లేట్లెట్స్ కోసం పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. గెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీలో కూడా ప్లేట్లెట్ లెవెల్స్ కొంచెం లో అనేది మనం చూస్తుంటాము. ఫీవర్ తగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు సిబిపి శాంపిల్ ఇచ్చేసి ప్లేట్లెట్ కౌంట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.